తమ్ముళ్ళు కట్టుతప్పుతున్నారు. పార్టీ పదవుల కోసం ఫైట్ చేసే క్రమంలో ఘర్షణలకు దిగుతున్నారు. తన్నులాటలతో పార్టీ పరువును బజారు కీడుస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఇలాకా చిత్తూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఇదే జరిగింది. మండలాధ్యక్ష పదవులన్నీ ఎమ్మెల్యే అనుచరులకిచ్చారంటూ వ్యతిరేక వర్గం గొడవలకు దిగడంతో రచ్చరచ్చయింది. ఇంతకీ ఇదంతా ఏ నియోజకవర్గంలో జరిగింది? వాజ్ ది స్టోరీ? పార్టీలో గ్రూపులను సహించం, వర్గపోరును ఉపేక్షించం, విభేదాలలో విర్రవీగే నేతలను ఊరుకో. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ చెప్పే మాట. పార్టీకి నష్టం అనుకుంటే అవసరమైతే బయటకు పంపేందుకు వెనుకాడబోమని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. కానీ అధినేత ఆదేశాలకు విరుద్ధంగా కొన్ని చోట్ల టీడీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. తెలుగు తమ్ముళ్లు తన్నుకుంటున్నారు, కుమ్ములాడుకుంటున్నారు, ఘర్షణలు గొడవలకు దిగుతున్నారు. దీంతో క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో అది కట్టుతప్పుతోంది. కొన్ని చోట్ల మచ్చుకైన డిసిప్లిన్ కనిపించడం లేదు. సీఎం చంద్రబాబు సొంత ఇలాకా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. టీడీపీలో 3 గ్రూపులు 6 వర్గాలు అన్న విధంగా పరిస్థితి మారింది. ఎమ్మెల్యే విఎం థామస్ వర్సెస్ వ్యతిరేక వర్గం అన్న విధంగా పోరు సాగుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగుదేశం జెండాలు మోస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న సీనియర్లను కాదని శాసనసభ్యుడు వ్యవహరిస్తున్న విమర్శలు వస్తున్నాయి. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇవ్వడంపై క్యాడర్ గుర్రుగా ఉంది. శాసనసభ్యుడు తీరు చూస్తుంటే ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్న విధంగా వ్యవహారం సాగుతుంది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే థామస్ పిఏ చంద్రశేఖర్ వ్యవహార శైలిపైన వ్యతిరేక వర్గం ఆగ్రహంగా ఉంది. మండల కమిటీ అధ్యక్షుల నియామకంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి పదవులు దక్కకుండా పోవడంతో వివాదం ముదురు పాకాన పడింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీడీపీలో ప్రతి మండలంలోనూ 2-3 గ్రూపులు ఉన్నాయి. దీంతో ప్రతి వర్గంలోనే కొందరు నేతలు పదవులు ఆశించారు. ఏకాభిప్రాయం కోసం నిర్వహించిన పార్టీ సమావేశాల్లో తెలుగు తమ్ముళ్లు కీచులాటల్లో తన్నుకొని రచ్చ చేసిన సందర్భాలు ఉన్నాయి. గొడవలు ఘర్షణలతో పరిస్థితి చేదాటిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన నేతలు కొన్నిసార్లు భేటీలను వాయిదా వేయాల్సి వచ్చింది. చివరికి చిత్తూరు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పరిశీలకుల సమక్షంలో జరిగిన సమావేశం కూడా సక్రమంగా సాగలేదు అంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్వేటి నగరం, ఎస్ఆర్పురం, పాలసముద్రం, గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం, పెనుమూరు మండల అధ్యక్ష పదవుల కోసం ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక వర్గాలు పోటీ పడ్డాయి. ఒక్కో మండలం నుంచి 20 నుంచి 40 మంది వరకు పేర్లు ఇచ్చారు. పోటీదారుల మధ్య సయోధ్య కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మండల టీడీపీ అధ్యక్షుల ఎంపిక కోసం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. టీడీపీ మండల కమిటీల ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేదే తుది నిర్ణయమని గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిశీలకుడు బొమ్మ సురేంద్ర యాదవ్ ప్రకటించడంతో థామస్ వ్యతిరేక వర్గం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో పార్టీ నిబంధనలకు విరుద్ధంగా కమిటీ పదవులు నియామకం జరుగుతోంది అని ఆరోపించిన శాసనసభ్యుడు థామస్ వ్యతిరేక వర్గం మూకమ్మడిగా పార్టీకి రాజీనామా చేసి అధిష్టానం దగ్గర తేల్చుకుంటామని హెచ్చరించి రచ్చరచ్చ చేసింది. దీంతో టీడీపీ మండల కమిటీల నియామకాన్ని వాయిదా వేయక తప్పలేదు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమావేశంలో టీడీపీ మండల కమిటీల నియామకం కొలిక్కి రాకపోవడంతో ఐవీఆర్ఎస్ సర్వేకి వెళ్లాలని నిర్ణయించింది. ఇటీవల పార్టీ కమిటీలను ప్రకటించడంతో వివాదం మళ్లీ ముందుకొచ్చింది. సిఆర్ రాజన్ దగ్గర తమ గోడు వెళ్లబోసుకుంది. మండల అధ్యక్ష పదవులన్నీ థామస్ వర్గానికే దక్కాయని, సామాజిక సమతుల్యతకు పాతరేశారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారంటే గంగాధర నెల్లూరులో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 4 సార్లు మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారికే మళ్లీ ఎలా పదవులు ఇచ్చారు అంటూ దీనిని తప్పుబట్టారు. నియోజకవర్గంలో 6 మండలాల్లో 6 అధ్యక్ష పదవులు ఎస్సీలకు ఇచ్చారు. 3 మండలాల కమ్మ కమ్యూనిటీకి, 1 బీసీకి కట్టబెట్టారు. దీంతో ఇది సామాజిక సమతుల్యత కాదన్నది ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం వాదన. ప్రస్తుతం ప్రకటించిన కమిటీల్లో మార్పులు చేర్పులు చేసి అందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేసింది. చేయకపోతే తామందరం పార్టీకి రాజీనామా చేసి అధిష్టానం దగ్గర తాడోపేడో తేల్చుకుంటామంటూ వ్యతిరేక వర్గం
టీడీపీ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ దగ్గర రచ్చ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్టీ పరువు వీధిని పడినట్లయింది. గంగాధర నెల్లూరు తెలుగు తమ్ముళ్ల పదవులు పంచాయతీపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.